హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: మ్యాంగోస్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, క్యూమిన్ అండ్ ఫెనుగ్రిక్ పౌడర్, గార్లిక్, సాల్ట్, ఆయిల్. ముందుగా మన పచ్చడికి కావాల్సిన మామిడికాయలు ఇలా తీసి పెట్టుకొని, నేను 15 వరకు మామిడికాయలు తీసుకొని పచ్చడి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం మంచిగా శుభ్రంగా మామిడికాయ ముక్కల్ని కడుక్కొని తూడ్చుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. వీలైతే ఇంట్లో కట్ చేసుకోండి, లేదంటే మనకి బయట కూడా ఇలా కట్ చేసి ఇస్తారు. చూడండి, ఇలా మనకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలన్నమాట మామిడికాయ ముక్క అనేది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం జీడి తీసేసేయాలి. జీడి తీసి అలాగే పైన ఒక వైట్ లేయర్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేయాలన్నమాట. చేసేసి మంచిగా బట్టతో తుడుచుకోవాలి. ఒక పొడి బట్ట తీసుకొని మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి మామిడికాయ ముక్కలు అనేది. అలా తుడుచుకోవడం వల్ల మనకి మామిడికాయ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా తుడిచేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర 4 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మెంతులు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా జీలకర్ర వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ పెట్టేసి జీలకర్ర వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కొద్దిగా రంగు చేంజ్ అవ్వగానే జీలకర్ర తీసేసి పక్కన చల్లార్చుకోండి. ఇప్పుడు మెంతులు వేయించుకోవాలి. మెంతులు తీసేసుకొని వేయించుకోండి. ఇది కొద్దిగానే వేసుకోవాలి. చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా కొద్దిగా రంగు మారగానే దీన్ని కూడా పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ 2 చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడిలోకి అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు, అలాగే 2 కప్పుల కారం పొడి, అలాగే మనకి 1/2 కప్పు వేయించి కొట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు వచ్చేసి 1.5 కప్ తీసుకోండి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, జీలకర్ర కలిపినవి ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా నేను తీసుకున్న మామిడికాయ ముక్కలకి 1/2 లీటర్ పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో పల్లి నూనె వేసుకొని ఆయిల్ వేడెక్కగానే మనం జీలకర్ర, ఆవాలు కలిపి పెట్టుకునే ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని వేయించుకోండి. చూడండి, జీలకర్ర, ఆవాలు వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, వేసేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి వాసన కానీ రుచి కానీ. చూడండి, వేసేసుకొని ఇలా కలుపుకోండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఆయిల్ని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కారం పొడి 2 కప్స్ ఇలా వేసేసుకొని కలుపుకోండి. ఇది ఇంట్లో పట్టించిన కారం అన్నమాట, బయట కొన్న కారం కాదు. సో కారం బాగా ఎక్కువగానే ఉంది. సో 2 కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి, ఇందాక వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. అలాగే ఉప్పును వేసుకోండి. 1.5 కప్ ఉప్పుని వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోండి. ఇవన్నీ మనం ఆయిల్ చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా కావద్దు. ఆయిల్ లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ వచ్చేసి నేను ఒక 15 మ్యాంగోస్కి చూపించాను. మీరు ఇలాగే ఇంకా డబుల్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలనుకుంటే క్వాంటిటీస్ అన్నీ డబుల్ చేసేసుకోండి. ఇలా అంతా కలపగానే మనకి ఆయిల్ అనేది తేలదు, సైడ్కి పెట్టుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందన్నమాట. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం దీంట్లోకి వెల్లుల్లి తీసుకొని వేసేసుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని వెల్లుల్లి వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను గుప్పెడన్ని వెల్లుల్లి తీసుకొని పొట్టొల్చుకొని ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. పచ్చళ్ళలో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మంచిగా నిండుగా ఉన్న వెల్లుల్లి తీసుకొని వేసుకోండి. నాకు అవైలబుల్లో లేవు కాబట్టి సన్నగా వేసుకున్నాను. మంచిగా నిండుగా ఉన్న వెల్లుల్లి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి.
చూడండి ఈ విధంగా కలుపుకోండి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని తుడుచుకొని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు తడి అనేది ఉండకూడదన్నమాట. మంచిగా ఇలా వేసేసుకోండి. వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇవి 15 మ్యాంగోస్ అన్నమాట. 15 మ్యాంగోస్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంత క్వాంటిటీ అయ్యిందనమాట. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మంచిగా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మంచిగా కలుస్తుంది అన్నమాట. మనకి ముక్కకి బాగా పట్టుకుంటుంది కారం అనేది. ఉప్పు కారం అంతా బాగా పట్టుకుంటుంది. ఇలా కింద నుంచి మీదకి ఇలా కలుపుకుంటే మనం తడిగా లేకుండా చూసుకోవాలి మామిడికాయ ముక్కలు అయితే. ఎందుకంటే మనకి కొందరికి పెట్టగానే మామిడికాయ పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది కొన్ని డేస్కే. ఎందుకంటే ఇలా మామిడికాయ ముక్కలు తడిగా ఉండడం వల్ల, కొద్దిగా తడిగా ఉన్నా మనకి బూజు వచ్చేస్తుంది. అందుకే మనం పొడి బట్ట తీసుకొని మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకొని వేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. చూడండి ఈ విధంగా కలుపుకొని నేను చెప్పిన క్వాంటిటీస్తో చేసుకోండి. చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈసారి తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మనకి కలుపుకోగానే ఆయిల్ తేలదు పైకి. చూడండి ఇది కొద్దిసేపు తర్వాత వీడియో క్లిప్ తీసాను. కొద్దిగా ఆయిల్ ఊరుతుందన్నమాట. అలాగే మనం ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి. ఇలా గ్లాస్ జార్ ఒకటి తీసేసుకొని మామిడికాయ పచ్చడి అనేది పెట్టేసుకోవాలి దీంట్లోకి. ఇలా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ డే తీసి మామిడికాయ పచ్చడి చూసుకోండి. ఆయిల్ అంతా పైకి ఊరుతుంది. ఊరిన తర్వాత ఒక్కసారి కిందికి మీదికి చేసుకోండి పచ్చడిని. ఆ తర్వాత కొద్ది క్వాంటిటీ తీసుకొని మనం వాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.